హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, మన ఏపీలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ మార్చిలో ఉండబోతున్నాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికోసమే నేను మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా ముందుగా గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ప్రీవియస్ 3 వీడియోస్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి రిలేటెడ్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ మనకి సెక్షన్ సిలో 8th క్వశ్చన్ గా అయితే రాబోతుంది. అంటే సెక్షన్ సిలో ఫస్ట్ క్వశ్చన్ ఏది, సీరియల్ వచ్చేసి 8th క్వశ్చన్ అనమాట. ఇందులో టోటల్ గా 6 సెంటెన్స్ అయితే ఉంటాయి. 6 సెంటెన్సెస్ లో మధ్యలో అక్కడక్కడ బ్లాంక్స్ అయితే ఉంటాయి. ఆ బ్లాంక్స్ లోనే మనం అప్రాప్రియేట్ ఆర్టికల్స్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆర్టికల్ ని కరెక్ట్ గా ఫిల్అప్ చేస్తే హాఫ్ మార్క్ చొప్పున 6 × ½ = 3 మార్క్స్ అయితే వస్తాయి. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాగే ఆర్టికల్స్ కూడా చాలా సింపుల్ టాపిక్స్. మనం కొన్ని విషయాల్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇక్కడ కూడా 3 మార్క్స్ అయితే సంపాదించవచ్చు. మరి ఆ విషయాలన్నీ ఏంటి అనేటువంటిది ఈ రోజు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ముందుగా ఆర్టికల్స్ యొక్క డెఫినేషన్ కనుక చూస్తే, ఆర్టికల్స్ ఆర్ లైక్ యాడ్జెక్టివ్స్. We use them before noun to specify that noun. ఆర్టికల్స్ అనేటివి దాదాపుగా యాడ్జెక్టివ్స్ లాంటివి అంట. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఆల్రెడీ యాడ్జెక్టివ్ అంటే ఏం తెలుసుకున్నాం కదా. ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇస్ కాల్డ్ యాడ్జెక్టివ్. కాబట్టి ఆర్టికల్స్ అనేటివి కూడా దాదాపు యాడ్జెక్టివ్స్ లాంటివి అంట. వీటిని ఏం చేస్తామంట, we use them before nouns. యాడ్జెక్టివ్స్ ని ఎలాగైతే నౌన్ ముందు యూజ్ చేసి నౌన్ ని డిస్క్రైబ్ చేస్తామో అదే విధంగా ఆర్టికల్స్ ని కూడా నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. దేనికోసము? టు స్పెసిఫై దట్ నౌన్. ఇక్కడ కూడా డిస్క్రైబ్, స్పెసిఫై ఇవన్నీ కూడా సినోనిమ్స్ అన్నమాట. ఇక్కడ కూడా స్పెసిఫిక్ గా ఆ నౌన్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసమే ఈ ఆర్టికల్స్ అనేటువంటి వాటిని నౌన్స్ ముందు యూజ్ చేస్తామంట. మరి ఈ ఆర్టికల్స్ 2 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి ఇండిఫినిట్ ఆర్టికల్స్, నెంబర్ 2 వచ్చేసి డెఫినేట్ ఆర్టికల్స్. మనకి పేరులోనే ఉంటాయి ఇండిఫినేట్, డెఫినేట్ అని చెప్పి. ఇండిఫినేట్ లేదా డెఫినేట్ అంటే అర్థం ఏమి? డెఫినేట్ అంటే ఖచ్చితంగా బాగా తెలిసినటువంటి, ఇండిఫినేట్ అంటే అర్థం ఏమి? తెలియనటువంటి అని. సో ఇండిఫినేట్ ఆర్టికల్స్ అండ్ డెఫినేట్ ఆర్టికల్స్ గా ఆర్టికల్స్ ని 2 టైప్ గా డివైడ్ చేశారు. వీటి డెఫినేషన్, వీటి ఎగ్జాంపుల్స్ అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది వాటిని ఎలా యూజ్ చేయాలో. ముందుగా ఇండిఫినిట్ ఆర్టికల్స్ లో 2 వర్డ్స్ అయితే ఉంటాయి, ఏ అండ్ యాన్. ఏ, యాన్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండిఫినిట్ ఆర్టికల్ అండ్ ద ఈజ్ కాల్డ్ యాజ్ డెఫినిట్ ఆర్టికల్. ఏ మరియు యాన్లని ఇండిఫినిట్ ఆర్టికల్ అని, దాని డెఫినిట్ ఆర్టికల్ అని చెప్పి అంటాం. అసలు ఈ ఇండిఫినిట్ ఆర్టికల్ అంటే ఏమి? ఈ ఇండిఫినిట్ ఆర్టికల్స్ ని నౌన్స్ ముందు ఎలా ఉపయోగించాలి? డెఫినేట్ ఆర్టికల్ అంటే ఏమి? ఆ డెఫినేట్ ఆర్టికల్ ని నౌన్ ముందు ఎలా ఉపయోగించాలి? అసలు ఆర్టికల్స్ ని నౌన్ ముందు ఎందుకు ఉపయోగించాలి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు చూద్దాం. స్టూడెంట్స్, ముందుగా డెఫినేట్ ఆర్టికల్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏమి, దాని యొక్క యూజెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే చూద్దాం. ముందుగా డెఫినేట్ ఆర్టికల్ ద యొక్క డెఫినేషన్ కనుక చూస్తే, టు స్పెసిఫై ద నౌన్ ఈజ్ డెఫినేట్. We use definite article before that noun. ఒక సెంటెన్స్ లో లేదా మనం మాట్లాడేటప్పుడు ఉన్నటువంటి నౌన్ అనేది డెఫినేట్ అంటే ఖచ్చితము అని తెలపడం కోసం, తెలిసేలా చేయడం కోసం మనము ఆ నౌన్ ముందు ద అనేటువంటి డెఫినేట్ ఆర్టికల్ ని యూజ్ చేస్తాం. ఈ ద అనేటువంటి డెఫినేట్ ఆర్టికల్ ని ఏ ఏ సందర్భాల్లో యూజ్ చేయాలనేటువంటి దాన్ని మన టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 144 అండ్ 145 పేజీలో 13 యూజెస్ అయితే ఇచ్చినారు. ఒక్కొక్క యూజెస్ ని నేను చదువుతాను, దాని కింద ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఆ పేపర్స్ ని అయితే మీకు ఇక్కడైతే వచ్చేలా చేస్తాను స్క్రీన్ మీద. నేను చదువుతుంటాను, ఒక్కో దాన్ని చూస్తుండండి. వెన్ ఏ నౌన్ ఈజ్ రిపీటెడ్, ఎప్పుడైతే ఒక నౌన్ రిపీటెడ్ గా వస్తూ ఉంటుందో. దేర్ లివ్డ్ ఏ కింగ్, ద కింగ్ హ్యాడ్ ఏ డాటర్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో 2 సార్లు కింగ్ అనేది వచ్చింది. మొదటిసారి వచ్చేసి ఏ యూజ్ చేసినాం, రెండోసారి వచ్చేసి దా యూజ్ చేసినాం. అంటే నౌన్ అనేది రిపీటెడ్ గా వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేస్తాం. వెన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్ నో ఇట్ ఆల్రెడీ, ఎప్పుడైతే స్పీకర్ కి లిజనర్ కి ఆల్రెడీ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో తెలిసినప్పుడు దా యూజ్ చేస్తాం. హ్యావ్ యూ రీడ్ ద బుక్, అక్కడ వాళ్ళిద్దరికి బుక్ గురించి తెలుసు కాబట్టి దా అనేటువంటి డెఫినేట్ ఆర్టికల్ యూజ్ చేసినాం.
వెన్ ఎ నౌన్ రిప్రజెంట్స్ ఎ రేస్ ఆర్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఎప్పుడైతే ఆ నౌన్ వచ్చేసి ఒక రేస్ ఆఫ్ పీపుల్ని కానీ లేదా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ని కానీ తెలియజేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద కౌ ఈజ్ సాక్రెడ్ యానిమల్ ఫర్ ది హిందూస్, ముస్లిమ్స్, జైన్స్, సిక్స్ అనేటువంటి ఇలా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ని చెప్పే ముందు దాని ముందు దా యూజ్ చేస్తాం. బిఫోర్ స్టాండర్డ్ రిలీజియస్ టెక్స్ట్, అంటే మన మతాలకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాల ముందు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ద బైబిల్, ద గీత, వాటి ముందు కూడా దా యూజ్ చేస్తాం. వెన్ ఏ నౌన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ క్వాలిఫైయింగ్ క్లాజ్ ఆర్ ఫ్రేజ్, ఎప్పుడైతే ఒక నౌన్ని క్వాలిఫై చేస్తూ ఒక ఫ్రేజ్ అనేది దాని పక్కనే వచ్చిందో అటువంటి సందర్భంలో నౌన్ ముందు దా యూజ్ చేస్తాం. ద మ్యాన్ ముందు దా యూజ్ చేసినటువంటి దాన్ని క్వాలిఫై చేస్తున్నటువంటి క్లాజ్ ఏమి? హూ ఈజ్ ఇన్ వైట్ పైజామా ఈజ్ మై అంకుల్. ఆ వైట్ పైజామా వేసుకున్నటువంటి వ్యక్తే. అక్కడ ఈ క్లాజ్ అనేది ఆ మ్యాన్ గురించి ఏదో ఒక విషయాన్ని చెప్తుంది కాబట్టి మ్యాన్ ముందు దా యూజ్ చేస్తాం. ద ప్లస్ లాంగ్వేజ్ పీపుల్ ఆఫ్ ది నేషనాలిటీ. ద ప్లస్ లాంగ్వేజ్ కనుక ఉపయోగించినామంటే అక్కడ ఆ పీపుల్స్ యొక్క నేషనాలిటీని చెప్తున్నట్టు అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్రెంచ్ ఆర్ ఫ్యాషనబుల్. ఇక్కడ ఫ్రెంచ్ అనేది లాంగ్వేజ్, ఫ్రాన్స్ అనేది దేశం. ఫ్రాన్స్లో ఉండేటువంటి పీపుల్స్ని ద ఫ్రెంచ్ అన్నామంటే ఫ్రాన్స్ పీపుల్స్ అని చెప్పి అర్థం అనమాట. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనం దా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్లేస్ ద గిటార్ ముందు దా యూజ్ చేసినాం. నెక్స్ట్ దా ప్లేస్ యాడ్జెక్టివ్, అంటే పీపుల్ ఆఫ్ దట్ క్వాలిటీ, అంటే యాడ్జెక్టివ్ ముందు దా కనుక యూజ్ చేస్తే ఆ క్వాలిటీ ఉన్నటువంటి పీపుల్స్ అని చెప్పి. ద రిచ్ హేట్ ద పూర్, అంటే డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు డబ్బు లేనటువంటి వ్యక్తుల్ని హేట్ చేస్తారు అని చెప్పి అలాంటి వాటి ముందు దా యూజ్ చేస్తాం. బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్, మనకి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని ఉన్నాయి కదా. సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనము దాన్ని యూజ్ చేస్తాం. షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ ఇన్ ఇంగ్లీష్. గ్రేటెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దాని ముందు దా యూజ్ చేసినాం. బిఫోర్ కంపారిటివ్ డిగ్రీ వెన్ వన్ ఆఫ్ ది టూ ఈజ్ స్పోకెన్ అబౌట్. జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ది టూ సిస్టర్స్. ఎప్పుడైతే కంపారిటివ్ డిగ్రీని యూజ్ చేసేటప్పుడు ఇద్దరిని కంపారిజన్ చేస్తాం. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి గురించి కంపారిజన్ చేస్తూ మిగతా వ్యక్తిని చెప్పేటటువంటి సమయంలో ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. జ్యోతి ఈజ్ ద టాలర్ ఆఫ్ ది టూ సిస్టర్లో జ్యోతి అనేటువంటి అమ్మాయి ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఏమి యూజ్ చేసి ఇంకొక అమ్మాయిని మనము కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసినాం. వెన్ ద టూ కంపారిటివ్స్ ఆర్ ఎంప్లాయిడ్ టు షో రిలేటివిటీ, రెండు కంపారిటివ్ డిగ్రీస్ని వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని చెప్పడం కోసము మనం యూజ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేయాలి. ద మోర్ యూ టాక్ ద లెస్ ఐ అండర్స్టాండ్. మోర్ లెస్ అనేటువంటి ఈ రెండు కంపారిటివ్ డిగ్రీస్ ముందు మనము దా యూజ్ చేసినాము. ఆ రెండింటిని కంపారిజన్ చేస్తున్నాము వాటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ని చెప్పడం కోసం. బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ ది అదర్ పర్పసెస్. ఎప్పుడైతే మనము ఈ చర్చిని కానీ, టెంపుల్ని కానీ, కాలేజ్ని కానీ, హాస్పిటల్ని కానీ, ప్రిజన్ని కానీ దాని పర్పస్ కోసం కాకుండా వేరే పనుల కోసం వెళ్తే అటువంటి సమయంలో మనము దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలా. ఐ వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ ద అఫీషియల్స్. నేను ప్రిజన్కి వెళ్ళాను. దేనికోసం వెళ్ళానంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్ని కలవడం కోసము. ఇంకా 13లో వచ్చేసి కొన్ని ఇంకా ఎగ్జాంపుల్స్ అయితే యూజెస్ అయితే ఇచ్చినారు. ద అక్కర్స్ బిఫోర్ ద ఫాలోయింగ్. ద అనేటువంటిది కింది వాటి ముందు ఉంటుంది. కంట్రీస్ విత్ యునైటెడ్ రిపబ్లిక్ ఇన్ దేర్ నేమ్స్. వాటి నేమ్స్లో, కంట్రీ నేమ్స్లో యునైటెడ్ అని కానీ రిపబ్లిక్ అని కానీ ఉంటే అప్పుడు దా యూజ్ చేస్తాం. ద యుఎస్ఏ, ద రిపబ్లిక్ ఆఫ్ చిలీ. యుఎస్ఏలో యునైటెడ్ ఉంది, రిపబ్లిక్ ఆఫ్ చిలీలో రిపబ్లిక్ ఉంది కాబట్టి అక్కడ దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసినాం. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్, ఐలాండ్స్. గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ముందు, ఐలాండ్స్ ముందు ద హిమాలయాస్, ద అండమాన్స్ ఇలా వచ్చినప్పుడు దా యూజ్ చేస్తాం. బిఫోర్ డెజర్ట్స్ అండ్ వ్యాలీస్. డెజర్ట్స్ ముందు, వ్యాలీస్ ముందు ద థార్, ద సైలెంట్ వ్యాలీ. ఇటువంటి టైంలో మనము దాన్ని యూజ్ చేస్తాం. బిఫోర్ రివర్స్ అండ్ ఓషన్స్. ద గోదావరి, ద పసిఫిక్. రివర్స్ ముందు, ఓషన్స్ ముందు దా యూజ్ చేస్తాం. బిఫోర్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ డెసిగ్నేషన్స్ అండ్ టైటిల్స్. పబ్లిక్ ప్లేసెస్ ముందు ఇంకా డెసిగ్నేషన్స్, టైటిల్స్ ముందు మనం దా యూజ్ చేస్తాం. ద టౌన్ హాల్, ద హెడ్ మాస్టర్. ఇటువంటి టైంలో దా యూజ్ చేస్తాం. బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ అండ్ సిమిలర్ అడ్జెక్టివ్స్. ఆర్డినల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 అని చెప్పి
ఒక కింగ్ ఉన్నాడు, ఆ కింగ్ ద ఫస్ట్ కింగ్, ద సెకండ్ కింగ్, ద థర్డ్ కింగ్ అని చెప్పేటప్పుడు అలాంటప్పుడు దా యూజ్ చేస్తాము. దాంతోపాటు మనం సిమిలర్ యాడ్జెక్టివ్స్ ద లాస్ట్ కింగ్ అని ఇలా చెప్పేటప్పుడు దా యూజ్ చేస్తాం. బిఫోర్ డైరెక్షన్స్ ముందు అంటే ద ఈస్ట్, ద వెస్ట్, ద నార్త్, ద సౌత్ అని చెప్పి డైరెక్షన్స్ ముందు కూడా దా యూజ్ చేస్తాం. ఈ విధంగా మనము 13 యూజెస్లో దాన్ని యూజ్ చేస్తామని చెప్పి మన టెక్స్ట్ బుక్లో ఉంది. వీటన్నిటిని కనుక ఎగ్జామ్ వెళ్ళే ముందు చదివినారంటే ఈజీగా దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసేయగలరు సెంటెన్స్లో. ఇది మన దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ సంబంధించిన డెఫినేషన్, 13 యూజెస్ అన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన టెక్స్ట్ బుక్లోనే రాసినాను. ఈ మొత్తాన్ని కనుక మీరు చూస్తే ఈజీగా దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పి మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండిఫినెంట్ ఆర్టికల్ అండ్ నో ఆర్టికల్ లేదా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనేటువంటి వీడియో టుమారో వస్తుంది, పార్ట్ 2గా ఆర్టికల్స్ సంబంధించి. ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.